ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. జాతీయ విజ్ఞాన దినోత్సవంను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దర్శి ఏరియా కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, కపురం శ్రీనివాస్ రెడ్డి మరియు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి సంవత్సరం సైన్స్ డేను ఫిబ్రవరి 28న జరుపుకుంటామని, రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టిన చంద్రశేఖర్ వెంకట్రామన్ 28/2/1928న భౌతిక శాస్త్రంలో తన పరిశోధన ఫలితాన్ని ధృవపరుచుకున్నాడని, ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజు కావున ఆ రోజును నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే కపురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సర్ సివి రామన్ కు 1930 డిసెంబర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి వచ్చిందని, 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్న పురస్కారంతో సత్కరించిందని, అంతేకాకుండా లెనిన్ శాంతి బహుమతి కూడా అందుకున్నారని, ఈనాటి యువతీ యువకులు సర్ సివి రామన్ మంచి మార్గదర్శకాలను అనుసరించాలని కపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం డిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈనాటి విద్యార్థులకు సివి రామన్ ఆదర్శ ప్రాయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిటాల శ్రీనివాసులు, విఆర్ఓలు మురళి, సాయి, కార్యాలయ సిబ్బంది, పట్టణ పౌరులు తదితరులు పాల్గొన్నారు. ఆయన అధ్యయనం భౌతిక శాస్త్రంలో పండితుడు. ఆయన ఏం చేసినటువంటి పరిశోధనని గవర్నమెంట్ ఆమోదించి ఈరోజు ఆమోదించినటువంటి దినం కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు. ఒకసారి వాళ్ళందరం కూడా ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.